నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్గా రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్గా షేక్ రహీం పాషా ఎన్నికయ్యారు. మొదట నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి కౌన్సిలర్లు రెడ్డి జ్యోతిని ఎన్నుకున్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్గా పాల్గొన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో చైర్మన్గా రెడ్డి జ్యోతి, అలాగే వైస్ చైర్మన్గా రహీం పాషా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు కొల్హాపూర్ అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలని, ఇక కొల్లాపూర్ను నూతన ఒరబడితో ముందుకు తీసుకువెళ్తూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా జ్యోతి, అట్లాగే వైస్ చైర్మన్ గా రహీం పాషాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా కౌన్సిలర్స్ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కొల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 19 స్థానాల్లో 16 స్థానాల్లో పెద్ద మెజారిటీ ఇచ్చి సుమారుగా 4000 మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి కొల్లాపూర్ పట్టణ ప్రజలందరికీ, మొత్తం 19 వార్డు ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి జ్యోతి సత్యనారాయణ గారు, అట్లాగే రహీం పాషా గారు, మిగతా అందరి కౌన్సిలర్స్ తోటి కలుపుకొని ప్రజలు ఏదైతే నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ పైన, కౌన్సిలర్స్ పైన, మా పైన నమ్మకం పెట్టి ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పును శిరస వహిస్తూ పూర్తి పారదర్శక పరిపాలన ఉండే విధంగా, ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రజలందరికీ కూడా సేవలు చేస్తారని, చేయిస్తాం, దాంతో పాటు నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా కొల్లాపూర్ పట్టణము అన్ని రంగాల్లో, అది ఆలోచన విధానమైన, అభివృద్ధి పరంగా అయినా, సంక్షేమ కార్యక్రమ పరంగా అయినా కూడా నూతన ఒరవడి ఈ యొక్క కొత్త మున్సిపాలిటీ కౌన్సిలర్లు చరిత్ర